హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీరియల్ బుక్. మిస్టర్ హెగ్డేకి ఈసారి వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పి ఈసారికి సరూని విశాల్ని ఇండియా పంపిస్తాడు రిషితో మీటింగ్కి. ఇండియా వచ్చాక రిషి వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు, అక్కడే మీటింగ్ అనేసి. ఈసారి వెళ్ళే దారిలో సరు ఇలా అంటుంది, చూడు విశాల్, ఇప్పుడే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక ఏం ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయకు. నాకు మధ్యన ఎప్పుడో ఎండ్ అయిపోయింది, మన ఇద్దరి మధ్యన ఇప్పుడు ఏం లేదు అంటుంది. నాకేంటి ఆ అవసరం? చూడు బేబీ, నువ్వు నథింగ్. నీ మాయలోంచి నేను ఎప్పుడో బయటకు వచ్చేసా. నీ గురించి నువ్వు బాగా ఎక్కువ ఊహించేసుకుంటున్నావు. అయినా రిషిని నీకులాంటి డిజాస్టర్ని పెళ్లి చేసుకుంటుంటే నేనెందుకు ఆపుతాను? ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్రెడీ యూజ్ చేసి పడేసిన దాన్ని ఆ రిషేంద్ర భూషణ్ యూజ్ చేస్తున్నాడు. విశాల్, మైండ్ యువర్ వర్డ్స్ అంటుంది సారు. నీ మాయలో పడి డైమండ్ లాంటి వస్తారని మిస్ చేసుకున్నాను. లవ్లో ఉన్నప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ కూడా చాలా ముఖ్యం, కానీ వస్తారా నన్ను ఎప్పుడూ టచ్ చేయనివ్వలేదు, ఈవెన్ కిస్ కూడా చేయనివ్వలేదు. నా వీక్నెస్ని తెలుసుకున్న నువ్వు నన్ను సాటిస్ఫై చేసి నీ మాయలో పడేలా చేసావు, వస్తారాని వదిలేసేలా చేసావు. ఐఆమ్ వావర్ యూ బేబీ. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. కానీ రియల్ వస్తారా ఎవరో తెలిసాక ఆ రిషేంద్ర భూషణ్ ఫేస్ చూడాలి, హహా అని అవుతాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని ఉంటారు. రిషిని సరు మాట్లాడుకుంటూ ఉంటే ఏదో పానకంలో పుడకలాగా అనిపిస్తూ ఉంటుంది విశాల్కి. సో బయటకు వచ్చేసి కొద్దిసేపు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందామని హాల్వేలో నడుద్దాం అనుకుని వచ్చేస్తాడు. వసుకి రోజు హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళతో మీటింగ్ అని తెలీదు, ఎందుకంటే రీసెంట్గా రిషి వసుకు అసలు ఏం వర్క్స్ ఇవ్వట్లేదు. తన జాబ్ వల్ల ఆఫీస్కి వచ్చి ఫుడ్ తినడం, ఏదైనా చిన్న చిన్న పేపర్ వర్క్స్ చేయడం అంతే. రిషి వసుని ఎక్కువసేపు మొబైల్ కూడా చూడనివ్వట్లేదు, డెస్క్టాప్ వర్క్స్ కూడా అస్సలు చెప్పట్లేదు. ఏవో ఫైల్స్ మీద రిషి సైన్స్ కావాలని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. సో ఆ ఫైల్స్ తీసుకుని వసు కాన్ఫరెన్స్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడే బయట తిరుగుతున్న విశాల్ని చూసి అలా ఆగిపోతుంది స్టాచ్యూ లాగా. విశాల్ కూడా తను చూస్తున్నది నిజమా కాదా అని కళ్ళు నులుపుకుని మరీ చూస్తాడు. వస్తారా, ఓ గాడ్, వస్తారా అంటూ ఒక 2 స్టెప్స్ వేస్తాడు ముందుకి. వసు ఏమో 2 స్టెప్స్ వెనక్కి వేస్తుంది. తన హ్యాపీనెస్కి ఇంకా లిమిట్స్ ఉండవు. ఇంకా విశాల్ ఫుల్ స్పీడ్లో పరిగెట్టుకుంటూ వచ్చి వసుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. తన కళ్ళల్లోంచి కూడా నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి. బేబీ, నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా, పిచ్చి కుక్కలో మొత్తం వెతికాను నీ కోసం. వసుకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. విశాల్ వదులు అంటూ ఫోర్స్ఫుల్గా తోసేస్తుంది వెనక్కి. విశాల్కి చాలా క్వశ్చన్స్ అడగాలి అని ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదు. బేబీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా గ్యాప్ లేకుండా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు, వసుని సమాధానం చెప్పనివ్వకుండా. వసు తన చేతిలో ఉన్న ఫైల్స్ పైకెత్తి ఇప్పుడే వస్తానని చెప్పి కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళిపోతుంది. విశాల్ వెంటనే వసు ఆర్మ్ పట్టుకుని ఒక కార్నర్కి లాక్కుని తీసుకొచ్చేస్తాడు. విశాల్, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్, వదులు అనేసి తన చేతిని లాగేసుకుంటుంది. వస్తారా, ఆగు, ఆ రూమ్లో రిషితో పాటు సరు కూడా ఉంది. అది విని వసు కాల్మ్ అవుతుంది. ఇప్పుడు చెప్పు వస్తారా అని వసు షోల్డర్ పట్టుకుని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వసు ఏం మాట్లాడదు, ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. బేబీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పులన్నీ నన్ను ఎవ్రీ మినిట్ చంపేస్తూనే ఉన్నాయి. నా వైపు చూడు బేబీ, నేను నిన్ను అసలు చీట్ చేయాల్సింది కాదు. నేను చేసిన ప్రతి తప్పుకి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ బేబీ. నీకు కావాలంటే, నీకు కోపం తగ్గాలంటే నన్ను కొట్టు అంటూ తన చేయి తీసుకుని కొట్టుకుంటూ ఉంటాడు. కొట్టు, కమాన్, కొట్టు అంటూని. విశాల్, ఆర్ యు మ్యాడ్ అని తన చేయి వెనక్కి లాగేసుకుంటుంది. అవును బేబీ, నాకు అప్పుడు ఏదో పిచ్చి పట్టింది, ఆ సరు మాయలో పడిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే బేబీ. తను నేను అనుకునే అమ్మాయిలంటే వాళ్ళ అమ్మ కూతుర్లు ఇద్దరు కూడా చాలా డేంజర్, వెరీ కన్నింగ్. నువ్వు నాకు దూరం అయ్యాక ఇప్పుడు నాకు అంత క్లియర్గా అర్థమైంది. నువ్వు యూఎస్ వచ్చే వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ బయట పెడదామంటాడు. మళ్ళీ గ్యాప్ తీసుకుని ఏదో ఆలోచించి, నో, ఇప్పుడు నువ్వు యూఎస్ రావడం మంచిది కాదు. నువ్వు ఇప్పుడు వస్తే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు, దొరకరు. కరెక్ట్ టైం చూసి నేనే నీకు ఎప్పుడు రావాలో చెప్తాను. అప్పుడు వాళ్ళని మనం ఇద్దరం కలిపి అంకుల్ ముందర ఎక్స్పోజ్ చేద్దాం, వాళ్ళు చేసిన తప్పులన్నీ నిరూపిద్దాం. విశాల్ ఇంకా బ్రేక్ ఇవ్వడం అలా చెప్తూనే ఉంటాడు. వసు ఏమో మధ్యలో విశాల్ అంటూ ఉంటుంది, అయినా సరే మాట్లాడుతూనే ఉంటాడు. సరోజాది, పద్మజాది ట్రూ ఫేసెస్ హెగ్డే ముందర ఎలా బయట పెట్టాలా అని ప్లాన్స్ చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ బేబీ, ఇప్పుడు నా సపోర్ట్ నీకే. నువ్వు అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చావో నాకు తెలియదు, మనం ఇక్కడ కలవడం మంచిదైంది అని చెప్పి మళ్ళీ వసుని హగ్ చేసుకుని షోల్డర్ మీద ట్యాప్ చేస్తాడు. బేబీ, ఆ సరు ఈ ఆఫీస్ వదిలి వెళ్లే వరకు నువ్వు కొద్దిసేపు ఎక్కడైనా దాకు, బయట తిరక్కు అని చెప్పి తను కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఓకే, మిస్టర్ హెగ్డే గారు చెప్పినట్టుగా వాళ్ళ ప్రిన్సెస్కి కావాల్సింది జరుగుతుంది, డోంట్ వరీ. కానీ దానికోసం
కొంచెం ప్లాన్ వేయాలి, ఎస్టిమేషన్ చేయాలి. దానికోసం కొంచెం టైం పడుతుంది. దానికోసం మీ ఇద్దరిలో ఒకళ్ళు ఇక్కడ ఉండి మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు అని రిషి అంటాడు. అది విన్న వెంటనే విశాల్ చేయి పైకెత్తి నేనుంటా, డోంట్ వరీ అనేసి అంటాడు. అంత ఫాస్ట్గా చెప్పేసరికి డెసిషన్ సరు రిషి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే మిస్టర్ విశాల్, మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది. దెన్ వస్తారా, నువ్వు వెళ్ళి మీ డాడ్కి మిస్టర్ హెగ్డేకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు అని కొద్దిసేపు స్వీట్ టాక్ మాట్లాడుకుంటారు ఇద్దరుని. తర్వాత శిరీష్కి కాల్ చేసి వస్తారని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేయమంటాడు. సరు వెళ్ళిపోయాక రిషి క్యాబిన్ ముందర నిల్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందాక నువ్వు కాన్ఫరెన్స్ రూమ్లో కొంచెం చీప్గా బిహేవ్ చేసినట్టు అనిపించలేదా? వస్తారా నా దగ్గర ఉండకూడదనే కదా తను యూఎస్ పంపించేసి నువ్వు ఇక్కడ ఉన్నావు అని రిషి అంటాడు. నో, ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ కేర్, తను ఎలా పోతే నాకేంటి, షీ ఈజ్ నథింగ్, ఆల్రెడీ నాకు కావాల్సింది నా కళ్ళ ముందరే ఉంది అనేసి క్యాబిన్ గ్లాస్ డోర్ నుంచి వసుధారని చూస్తాడు మన వసుని. రిషికి ఏం అర్థం కాదు. వాట్ డూ యూ మీన్ అంటాడు. సో మిస్టర్ రిషి, నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని చెప్పారు కదా, కనీసం మీ క్యాబిన్లో కూడా ఇప్పటి వరకు ఇన్వైటే చేయలేదు అంటాడు. రిషి కొంచెం విసుక్కుంటూనే లోపలికి రమ్మంటాడు. తనని కూర్చోమనేసి తన సీట్లోకి వెళ్ళి కూర్చునే లోపు విశాల్ వసుని చూసి కన్ను కొడతాడు. తినేవరు అనేసి వసుధారాని చూపించి అడుగుతాడు. తను వసుధార, నా పర్సనల్ అసిస్టెంట్ అని రిషి అంటాడు. షీఈస్ ప్రెటీ అంటాడు. రిషికి మండిపోతుంది వసు గురించి అలా మాట్లాడేసరికి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నా సరే విశాల్ అప్పుడప్పుడు వసుధారని చూస్తూ ఉంటాడు. రిషి అది అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత శిరీష్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక విశాల్ని కూడా తన కోసం అరేంజ్ చేసిన ఒక క్యాండో దగ్గర వదిలిపెట్టి రమ్మంటాడు. విశాల్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి రిషి మళ్ళీ తన క్యాబిన్లోకి వస్తాడు. వసు వైపు సీరియస్గా చూస్తూ ఇలా గట్టిగా అరుస్తాడు. నీ ముందు ఒక స్ట్రేంజర్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? బయటికి వెళ్ళి వేరే వర్క్ ఏమైనా చేసుకోవచ్చు కదా అంటాడు. మీరే కదా నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు, ఇది నా వర్క్ ప్లేస్, నేను ఇక్కడ వర్క్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అంటూ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. వెయిట్ ఏ మినిట్, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి బ్యాగ్ సర్దుతున్నావు అని అడుగుతాడు. అది మీకు అనవసరం, నేను ఆల్రెడీ 2 days బ్యాకే పర్మిషన్ తీసుకున్నాను, అటు తప్పుకోండి అనేసి రిషిని కొంచెం పక్కకు తోసి వచ్చేపోతుంది బయటికి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతావు అని వసు నడుము పట్టుకుని దగ్గర లాక్కుంటాడు. వదులుతారా లేదా అనేసి వదిలించుకుంటుంది. ఓహ్ అనేసి తన చేతులు తీసేస్తాడు. యాక్చువల్గా మీరు నన్ను ఆపి మంచి పని చేశారు, నేను మీ దగ్గర నుంచి ఒకటి తీసుకోవడం మర్చిపోయాను అనేసి తన బ్యాగ్లోంచి ఒక పేపర్ తీస్తుంది. ఇందులో సైన్ చేయండి అంటుంది. ఇది దేనికి అని కన్ఫ్యూజ్డ్గా అడుగుతాడు. యాక్చువల్గా నేను ఈరోజు గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నా. ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి డిస్కౌంట్ ఉంటుందని విన్నా. నేను ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాను కదా, ఆ డిస్కౌంట్ నాకు రావాలంటే మీ సైన్ కావాలంట అంటుంది. రిషి వసు వైపు పైనుంచి కిందకు ఒకసారిగా చూసి ఇదంతా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటాడు. ఎందుకు అని వసు కూడా అరుస్తుంది గట్టిగా. రిషి ఆ పేపర్ని వసు బ్యాగ్లో పెట్టేసి వసు చేయి పట్టుకుని లాక్కుంటే లాగేయడం కాదు, మామూలుగా తీసుకెళ్తాడు. ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు రిషి, సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటది. తన ఎలివేటర్లో కిందకి తీసుకెళ్ళిపోయి కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా విహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆఫ్ చేస్తాడు. ఇప్పటి వరకు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే అది ముందే చెప్పొచ్చు కదా, అయినా మీరెందుకు నా మీద టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంటూ ఆ కార్ డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్గా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మిస్ వస్తారా, మీ అపాయింట్మెంట్ డాక్టర్ శారదా ఖన్నాతో బుక్ అయింది, మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2nd floorకి వెళ్తే అక్కడే రూమ్ నెంబర్ 203లో ఉంటారు అంటుంది. ఇదిగోండి మ్యామ్ మీ బిల్ అంటుంది. సో ఆ బిల్ తీసుకుని పే చేసే ముందే రిషి వచ్చేసి అది లాగేసుకుని తన కార్డు తన ముందర పెడతాడు, అక్కడ రిసెప్షనిస్ట్ ముందర. వసుకి అలాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే రిషి కూడా ఫాలో అవుతూ ఉంటాడు. లిఫ్ట్లో వెళ్ళాక రిషి కూడా వసుతో పాటు ఉంటాడు కదా, అప్పుడు ఎలా అడుగుతుంది, వాట్ అసలు మీకు ఏం కావాలి అని అడుగుతుంది. నాకేమొద్దు, నేను జస్ట్ హాస్పిటల్ చూద్దామని వచ్చాను అంతే, నేను కూడా ఈ హాస్పిటల్లో ఒక షేర్ హోల్డర్నే, సో హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఏం మాట్లాడదు. ఈలోపు ఎలివేటర్ ఓపెన్ అవుతుంది, తను స్ట్రైట్గా వెళ్ళిపోతుంది రూమ్ నెంబర్ 203 దగ్గరికి. ఇక్కడ బయటన ఒక సిస్టర్ ఇలా అడుగుతుంది, నేను మీ హస్బెండా అని అడుగుతుంది నర్సు. నో, అతనెవరో నాకు తెలియదని వసు అంటుంది. సారీ సార్, మీరు పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కాకపోతే లోపలికి ఎలా ఉండదు. మీరు పేషెంటా, మీ దగ్గర ఏమైనా అడ్మిషన్ కార్డు ఉందా అని చేయి చాపుతుంది, కామన్గా చెక్ చేసి లోపలికి పంపిద్దామని. అసలు నేనెవరో నీకు తెలుసా, నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ మెంబర్ని, నాకు ఏ అపాయింట్మెంట్లు అవసరం లేదు, నేను ఎప్పుడైనా ఏ డాక్టర్నైనా విజిట్ చేయొచ్చు అంటాడు. ఆ తర్వాత వసు లోపలికి వెళ్తే తను కూడా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. నర్సు అలా చూస్తూ ఉండిపోద్ది భయం వేసి ఏమనలేక. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళాక ఇంకో క్యాబిన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళక ముందర వసుకి
కామన్ చెకప్స్ చేస్తారు. లైక్ బీపీ, వెయిట్ ఇలాంటివి. రిషి అక్కడే చైర్‌లో మొండిపట్టు ఒక కిడ్ లాగా అనిపిస్తాడనమాట అలా కూర్చొని ఉంటే వసుకి. మిస్ వస్తారా? అంతా నార్మల్‌గానే ఉంది. కాకపోతే బరువు మాత్రం చాలా తక్కువున్నారు. మీరు కూర్చోండి. మీ నెంబర్ వచ్చినప్పుడు పిలుస్తాను అంటుంది. వసు ఇవన్నీ నోట్ చేసేసుకున్న తర్వాత రిషి కూడా బీపీ చెక్ చేస్తుంది. మిస్టర్ అని అడుగుతుంది నర్సు. రిషేంద్ర భూషణ్ అంటాడు. ఓకే మిస్టర్ భూషణ్, మీకు బీపీ చాలా హై ఉంది. ఉన్నదంతా నార్మల్. ఇప్పుడు మీరు వెళ్ళి ఏ డాక్టర్ని విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి విజిట్ చేయొచ్చు అంటుంది. రిషి బయటికి వెళ్ళాడు. అక్కడే వసు పక్కనే తన టర్న్ వచ్చే వరకు అని కూర్చుంటాడు. మీరు ఉంటున్న ఇంట్లో టైంకి తినడానికి ఫుడ్ లేదా అని అడుగుతాడు సీరియస్గా. థ్యాంక్స్ టు మై బాస్. ఆయనకి ఎప్పుడు ఆయన గొడవే కానీ ఎదుటి వ్యక్తి తిన్నారా లేదా అనేది కూడా పట్టించుకోరు. తన రివెంజ్లో పడి నన్ను అటు ఇటు తిప్పుతూ నేను ఒక మనిషి అని టైంకి తినాలని అసలు అవేం గుర్తు లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాఫీ అని, స్నాక్స్ అని, టిఫిన్ అంటూ, మీల్స్ అంటూ పరిగెట్టిస్తూనే ఉండేవాడు. ఆయన పనులు చేయడానికే టైం అంతా సరిపోయేది. నాకు తినడానికి కొంచెం కూడా టైం దొరికేది కాదు. అయినా ఎవరితో చెప్తున్నాను చూడండి, మిస్టర్ భూషణ్కి అలాంటివి ఏం పట్టవు కదా. నేను ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ని అంతే. నా గురించి అలాంటి విషయాలు ఎందుకు నోటీస్ చేస్తారు? వసు అదంతా చెప్తుంటే రిషి కళ్ళ ముందర అదంతా రిపీట్ అవుతూ ఉంటుంది. తనని ఎంత ఇబ్బంది పెట్టాడో అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వసుకి తన మీద ఎంత కోపంగా ఉందో అని అర్థమవుతుంది. అలాగే తను ఇప్పుడు ఎందుకు ఫుడ్ తినలేదు అని అడగడానికి, తిట్టడానికి కూడా ఛాన్స్ లేదు. తప్పంతా తందే అని అర్థమవుతుంది వసు అలా అవ్వడానికి. కానీ నాకు ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు మీ స్నాక్స్లోంచి కొన్ని దొంగతనంగా తినేదాన్ని. సారీ అని తను తల దించేసుకుంటుంది. అది విని రిషికి క్యూట్గా అనిపించి హహ అని నవ్వుతాడు. కొంచెం జాలిగా కూడా అనిపిస్తుంది తన మీద. లోపు ఒక నర్సు వసుని పిలుస్తారు. వసు డాక్టర్ మెయిన్ క్యాబిన్లోకి వెళ్తుంది. రిషి కూడా వెనకాల వెళ్ళిపోతాడు. మీరు తన హస్బెండా అని సీరియస్గా అడుగుతుంది. ఆవిడ కొంచెం ఏజ్ పెద్ద ఉంటుంది. నో డాక్టర్, తనెవరో నాకు తెలియదు అంటుంది. డాక్టర్ టోన్కి రిషికి కూడా భయం వేస్తుంది. కానీ యాజ్ యూజువల్గా నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ మెంబర్ని అని కొంచెం ఆరోగ్యంగా చెప్తాడు. నువ్వెవరైనా కానీ గెట్ అవుట్. ఆ అమ్మాయికి రిలేటివ్ అయినా ఓకే, లేకపోతే నువ్వు ప్రెగ్నెంట్ అయినా ఓకే, అప్పుడు ఉండొచ్చు. చెప్పండి మిస్టర్, ఆ అమ్మాయి నువ్వెవరో తెలీదు అంటుంది. అయినా సరే మీరు ఈ రూమ్లోంచి బయటకు వెళ్తలేదు, మీరు ప్రెగ్నెంటా అని అడుగుతుంది. వసు తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. యాక్చువల్లీ డాక్టర్ అని రిషి స్లోగా మాట్లాడతాడు. వెంటనే డాక్టర్ సెక్యూరిటీకి కాల్ చేసి, సెక్యూరిటీ, ఒక స్ట్రేంజర్ నా కన్సల్టింగ్ రూమ్కి వచ్చాడు, మీరేం చేస్తున్నారు, త్వరగా రండి అంటుంది. డాక్టర్ నేను వెళ్ళిపోతాను అనేసి రిషి వెనక్కి వెళ్ళిపోతాడు రూమ్లోంచి బయటికి. వసు కన్సల్టేషన్ అయ్యే వరకు తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు బయటన. ఈ లోపు కపుల్స్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు వేరే డాక్టర్స్ రూముల్లోకి. రిషి అలా ఒంటరిగా కూర్చునేసరికి అందరూ కూడా కపుల్స్ స్ట్రేంజ్గా చూస్తారు. రిషికి అలా కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంది అలా కూర్చోవడానికి. వాళ్ళు వచ్చేపోయే వాళ్ళు తన వైపు చూస్తుంటే ఒక ఇడియట్ లాగా స్మైల్ ఇస్తూ ఉంటాడు అందరి వైపుని. రిషి ప్రతి పేరుని కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ హస్బెండ్స్ వైఫ్ని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారో, డాక్టర్ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీ ఫేసెస్తో వస్తున్నారో. హస్బెండ్స్ అందరూ కూడా ఆ స్కానింగ్లో ఉన్న ఫోటోని చూసి మురిసిపోతూ వస్తూ ఉంటారు బయటికి. ఈలోపు రిషి పక్కకి ఒక స్మాల్ బేబీ వచ్చి కూర్చుని రిపోర్ట్స్ బయటికి తీసి తిన్న మా తమ్ముడు అని చూపెడుతుంది. రిషి ఆ రిపోర్ట్స్ చూసి ఎవరు అని అడుగుతాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని. అంటే రిపోర్ట్స్లో ఏం కనిపించదు కదా, చాలా ట్రై చేస్తాడు బేబీని చూద్దామని, ఎక్కడ కనిపించదు. నీ బ్రదర్ ఎక్కడ, నాకేం కనిపించట్లేదు అని అడుగుతాడు. అయ్యో అంకుల్, మీరు ఇడియట్టాగా ఉన్నారే, ఇక్కడ ఈ స్పాట్లో ఉంది చూడండి, తినే నా బ్రదర్ అంటూ ఒక స్పాట్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తుంది తన ఫింగర్తో. ఓ తినేనా నీ బ్రదర్? ఇంత చిన్న స్మాల్ స్పాట్ చూస్తే తను నీకు బ్రదర్ బాయా గర్లా అని ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. నాకు తెలుసు, తను నా బ్రదరే, అయినా మీరు ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? ఈలోపు ఆ పాప మదర్ బిగ్ టమ్మీతోటి బయటకు వస్తుంది. అంకుల్ మమ్మీ వచ్చేసింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీట్ అవుదాం, అప్పుడు మీ బేబీ ఫొటోస్ని నాకు చూపిద్దిరిగంద్రి, ఓకేనా, బాయ్ అని చెప్పి ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హే నీ పేరు చెప్పనే లేదు అని అరుస్తాడు రిషి ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి సృష్టి అని ఒక స్మైల్ ఇచ్చి మళ్ళీ వెనక్కి పరిగెడుతుంది. క్యూట్ గర్ల్ అనుకుంటూ రిషి కూడా తనకి తెలియకుండానే తను నవ్వుకుంటాడు. ఈలోపు వసు క్యాబిన్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. రిషి కూడా వసు వెనకాలే ఫాలో అయిపోతాడు. హే డాక్టర్ ఏమన్నారు, నువ్వు బాగున్నావా, మన బేబీ ఎలా ఉంది అని కొంచెం కన్సర్న్గా అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్కి ఏమీ రెస్పాండ్ అవ్వదు కానీ మన బేబీ అనేసరికి వసు ఆగిపోతుంది నడిచేది. రిషి వైపుకు తిరిగి మన బేబీనా? మన బేబీ కాదు రిషి, అది నా బేబీ, ఓన్లీ మైన్,
ఆ బేబీ నాది అంటుంది. కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చేసుకుంటుంది వసు. అది విని రిషి అలా ఉండిపోతాడు. వసు టర్న్ అయిపోయి ఆల్రెడీ హాస్పిటల్ ఎదుర్కొంటా తన కోసం వెయిట్ చేస్తున్న క్యాబ్లో ఎక్కేసి వెళ్ళిపోతుంది. రిషి ఏం చేయలేకపోతాడు, అంతా సడన్గా అయిపోతుంది. ఇప్పటికే వసు క్యాబ్ బుక్ చేసేసుకుందని అర్థమవుతుంది తనతో రావడం ఇష్టం లేక. రిషికి చాలా సాడ్గా అనిపిస్తుంది తన బేబీని చూడలేదని. నా బేబీ ఫోటోని కూడా చూడలేకపోయాను అనుకుంటూ తన కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు కంపెనీకి వెళ్ళడానికి. రిషి గైనకాలజిస్ట్ రూమ్ ఎదుర్కొంటా వెయిట్ చేస్తున్నప్పటి నుంచి కూడా జగతి చూస్తూనే ఉంటుంది. అసలు రిషి ఇక్కడేం చేస్తున్నాడు అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటుంది. వసు బయటకు వస్తుంది. వసుతో పాటు వెనకాలే రిషి కూడా ఫాలో అవడం చూసి ఆగిపోతుంది. తను రిషి అసిస్టెంట్ కదా, ఇక్కడేం చేస్తుంది? రిషినే తనని ఇక్కడికి తీసుకొచ్చాడా? ఒకవేళ తనకి సీరియస్గా ఉంటే ఒక అసిస్టెంట్ని తను తీసుకురావడం ఏంటి? వేరే ఎవరితో అయినా పంపించాలి కానీ అనుకుని వసు బయటకు వచ్చిన క్యాబిన్లోకి వెళ్ళి డాక్టర్ శారదా ఖన్నాని ఎంక్వైరీ చేస్తుంది తను ఎందుకు వచ్చింది అనేసి. అప్పుడు జగతికి సీన్ మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇందు ఒక అతన్ని మీట్ అవుతుంది. నేను నమ్మి నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను చూడు, నేను నీతో ఒక్కరోజు కూడా హ్యాపీగా లేను, ప్లీజ్ నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నాకు డివోర్స్ కావాలి అని అడుగుతుంది దియా. వాట్, డివోర్స్ కావాలా? నీ వల్ల నాకున్నదంతా అవకర్ చేసుకున్నాను. ఒక క్లయింట్ అంటూ ఎవరినో తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసావు. నేను వాడిని నమ్మి నా ఆస్తి మొత్తం వాడి యాడ్స్కే ఖర్చు చేసేసా. వాడి ట్రిక్స్కి పడిపోయి మొత్తం ఆకర్ చేసుకున్నాను. వాడు నన్ను లాస్ట్కి రోడ్డు మీదకి లాగేసి వాడు పారిపోయాడు. కేవలం వాడిని నువ్వు నాకు ఇంట్రడ్యూస్ చేయడం వల్లే, నీ వల్లే నేను ఇలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ నా సంగతి వదిలే, మన పాప సంగతి, తన సంగతి ఏం చేస్తావు అని అడుగుతాడు. ఐ డోంట్ కేర్, నేను నీ దగ్గరికి నార్మల్గా వచ్చా, అది నీ పాప, తన రెస్పాన్సిబిలిటీ నీది, నాకే సంబంధం లేదు అంటుంది హార్ష్గా. అవతల వ్యక్తికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అలా మాట్లాడేసరికి వట్టినే వచ్చానంటే ఎలా వస్తారు మనుషులు? వట్టినే వస్తారు పెళ్ళాలు, తర్వాతే పిల్లలు పుడతారు కదా. చూడు విశ్వ, సైలెంట్గా ఈ పేపర్స్ మీద సైన్ చేసాయి. నువ్వు ఇప్పుడు సైన్ పెట్టకపోతే నీతో విడాకులు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. కనీసం విడాకుల తర్వాత నీ నుంచి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయినా ఇవ్వడానికి నీ దగ్గర ఏముందనుకో, నువ్వు నా వేలో డివోర్స్ కావాలి అనుకున్నాను అనుకో, నువ్వు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్ళిపోతావు. నువ్వు లైఫ్ లాంగ్ అలా జైల్లో ఉంటే ఈ పాపని ఇక్కడ ఎవరు చూసుకుంటారు చెప్పు? సైలెంట్గా ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసాయి. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు, అలాంటప్పుడు నువ్వు నా దారి నుంచి తప్పుకోవచ్చు కదా. అప్పుడు నాకు కావాల్సిందాన్ని నేను ఈజీగా తెచ్చుకోగలుగుతాను. నువ్వేం కంగారు పడకు, డోంట్ వరీ. వన్స్ నేను మను లైఫ్లోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైతే నా వల్ల కోల్పోయావో ప్రతి పైసాతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తాను. సైన్ చేసాయి అనేసి తన చేతిలో ఉన్న పేపర్స్ని విశ్వ ముందు గిరిగేస్తుంది. విశ్వ ఏం మాట్లాడో అలాగే ఉండిపోతాడు. నీకెంత త్వరగా వీలైతే అంత త్వరగా దాని మీద సైన్ చేసే అని చెప్పేసి ఇందు అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి అనుదియ హాల్లో కోచ్ మీద కూర్చుని జ్యువెలరీ చూస్తూ ఉంటారు. సన్నీ కూడా అక్కడే ఉంటాడు వాళ్ళని చూస్తూని. దియా, ఈ నగలేంటి అంటూ వచ్చి ఇందు కూడా ఆ కోచ్ దగ్గర కూర్చుంటుంది. అనుకు అస్సలు నచ్చుతూ తను అలాగా జాయిన్ అయితేని. మను కూడా ఆఫీస్ నుంచి వస్తాడు. వాట్ దియా, నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా, నువ్వు కిందకి ఎలా వచ్చావు? అయినా నువ్వేం చేస్తున్నావు? దియాని ఎందుకు కిందకి రానిచ్చావు అని అరుస్తాడు. అలా అరవకు మను, తనకి ఇప్పుడు కొంచెం పర్లేదని డాక్టరే చెప్పారు. చిన్న చిన్న పనులు చేస్తే ఎక్సర్సైజెస్ కింద ఉంటుందని చెప్పారు. కాకపోతే బెల్ట్ మాత్రం ఇంకొక 2 వీక్స్ ఉంచుకుంటే సరిపోతుందంట అని అను అంటుంది. మనుకి ఏం అర్థం కాదు. మీరెప్పుడు డాక్టర్ని మీట్ అయ్యారు అని అయోమయంగా అడుగుతాడు. బ్రో, మర్చిపోయావా, ఈరోజు వదిన అపాయింట్మెంట్. ఏంటి దియా, నువ్వు నాకు ముందే చెప్పాలి కదా, ఈరోజు లీవ్ పెట్టుకుందును అని మను అంటాడు డిసప్పాయింట్మెంట్తో. నువ్వేదో న్యూ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నావనేసి దియానే చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేదు. అందుకే నేను సన్నీ తీసుకెళ్ళాము. ఇప్పుడు నీ వైఫ్ బాగానే ఉంది, అంతా పర్ఫెక్ట్ అనేసి అను చెప్తుంది. వీళ్ళ ఫ్యామిలీ లవీ కన్వర్జేషన్ విని ఇందుకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అను దియా వైపు చూసి, దియా, నీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఈ నగలన్నీ వేసుకుని బాగా రెడీ అవ్వు, ఇప్పుడు ఈ నగలన్నీ నీవే అంటుంది. వాట్ అత్తయ్య, ఈ నగలన్నీ మీరు తనకిస్తున్నారా అని ఇందు అడుగుతుంది. అయినా నువ్వెందుకు అడుగుతున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎందుకు తలదూరుస్తున్నావు? మను, ఇల్లరా, ఇవి చూడు, ఈరోజు అమ్మమ్మ తాతయ్య వచ్చారు కదా, ఈ నగలన్నీ దియాకి ఇచ్చారు, చూడు ఎలా ఉన్నాయో అనేసి మనుకు చూపిస్తుంది. మను జస్ట్ స్మైల్ ఇస్తాడు అంతే వాళ్ళ మమ్మీకి. నేను ఒకప్పుడు ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నాకెందుకు ఇలాంటివన్నీ ఇవ్వలేదు? నేను మను వైఫ్గా ఉన్నప్పుడు ఈ అమ్మమ్మ తాతయ్య రానేలేదు, ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ ఇందు అరుస్తుంది. ఇందు, ఎందుకు అలా అరుస్తున్నావు? ఒకప్పుడు నువ్వు ఇంటికి పేరుకు మాత్రమే కోడలివి. నువ్వెప్పుడు కూడా ఈ ఇంటికి కోడల్లాగా, ఈ ఇంటి పిల్లలాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. నీకు పెళ్ళి అన్నా, కుటుంబం అన్నా వాటి పదాలకి అర్థాలు కూడా తెలియవు.
ఎంతసేపు నువ్వు నీ భర్త అదే చూసుకునేదానివి. నువ్వు ఇంత పెద్ద ఫ్యామిలీకి కోడలైనప్పుడు ఎప్పుడైనా ఈ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో, ఎవరికి ఏ రిలేటివ్స్ ఉన్నారో ఎప్పుడైనా తెలుసుకున్నావా? నువ్వు ఎప్పుడైనా వాళ్ళని వెళ్ళి మీట్ అయ్యావా? వాళ్ళకి నువ్వెవరో కూడా తెలియదు అని అరుస్తుంది. ఓ గాడ్, నేను టైం కూడా చూసుకోలేదు, అప్పుడే 2:30 అయిపోయింది. దీన్ని సేవ్ చేసి అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.